పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నేను మీకోసమే అలా చేశాను పెద్దయ్య, విరూపాక్షి అమ్మగారు అని విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా అంతలో కారు వచ్చి ఆగుతుంది. చంద్ర, ఇంకోసారి ఆ పేరును మాత్రం నా ముందు పలికితే మాత్రం ఊరుకోను చంద్ర, ముందు విని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పు అని అంటూ ఉండగా అంతలో ఐరన్ సౌండ్ విని అదిగో సీఎం వాళ్ళు వస్తున్నారు, ముందు రాజుని లెమ్మని చంద్ర అని విధంగా అంటూ ఉండగా రాజు లే రాజు అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి సీఎం కూతురు రాగానే ఒక్కసారిగా రూపారాజు షాక్ అయిపోతారు. అదే సమయానికి ముత్యాలు కూడా గుళ్ళో అడుగు పెడుతుంది. ఏంట్రా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావురా, వీళ్ళతో ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే అయినా ఏంటి చెల్లమ్మ అలా అంటున్నావు, సూర్యప్రతాప్ గారితోనే మాట్లాడుతున్నాం, ఇలా ఇక్కడ ఈ గుళ్ళో మనం అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది, ఎలాగో కలిసాం కదా, అందరం కలిసి గుళ్ళోకి వెళ్దాం పదండి సూర్యప్రతాప్ గారు. వద్దు, నాకు చిన్న పనుంది, నేను వెంటనే వెళ్ళాలి. సూర్యప్రతాప్ గారు, ఈరోజు లగ్నపత్రిక గుళ్ళో రాయించబోతున్నాం, మీరు కూడా ఉంటే బాగుంటుంది, మీరు కూడా ఉండండి అని విధంగా అంటూ ఉంటే ఇక సూర్యప్రతాప్ రూప వైపు చూస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం విరూపాక్షికి మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. ఏంటి నా కూతురికి ఏదైనా కీడు రాబోతుందా అని విధంగా అంటూ కంగారు పడిపోతూ వెంటనే అన్నయ్య గారు, ఏమైంది చెల్లమ్మ, నేను రూపారాజులకు పెళ్లి చేశాను కానీ వాళ్ళ బంధాన్ని మాత్రం నిలబెట్టలేకపోతున్నాను, నువ్వు బాధపడకమ్మా, ఇదిగో ఈ కంకణాలను ఒకరి చేత ఒకరికి కట్టించు, వాళ్ళని ఎంత దుష్టశక్తి వచ్చినా సరే వాళ్ళని ఎవరిని విడదీయలేదు. సరే అన్నయ్య గారు అని అంటూ ఆ కంకణాలను తీసుకొని విరూపాక్షి బయలుదేరుతుంది. మరోవైపు మాత్రం రండి సూర్యప్రతాప్ గారు, ఇంకా ఏం ఆలోచించకండి, మాతో పాటు మీరు కూడా ఉంటే నేను చాలా సంతోషపడతాను అని అనగానే ఇక వెంటనే అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం కాస్త త్వరగా పోనివ్వండి అన్న అని విధంగా అంటూ వెంటనే విరూపాక్షి కంకణాలను తీసుకొని గుడికి బయలుదేరుతుంది. ఈ కంకణాలు ఎలాగైనా ఇద్దరి చేత కట్టించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం రేణుక అదంతా కూడా చూస్తూ ఉంటుంది. అంతలో విరూపాక్షి గుడికి చేరుకొని నడుచుకుంటూ వస్తూ ఉండగా అదే సమయానికి రాజు రూపని అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు రూపతో సూర్యప్రతాప్, చూసావా అమ్మ, వాడు నాకు క్షమాభిక్ష పెట్టమని అడిగాడు, కానీ ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడో, ఈరోజు ఈ గుళ్ళో లగ్నపత్రికట, వాడిని నేను ఎలా క్షమించాలి అని అనగానే రూప అలానే బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అంతలో విరూపాక్షి అటుగా వెళ్ళడాన్ని చూసి విరూపాక్షి అమ్మగారు ఇక్కడ ఉన్నారేంటి అని విధంగా అనుకుంటూ వెంటనే అప్పలనాయుడు లేచి విరూపాక్షి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మగారు ఇలా వచ్చారు, ఇక్కడ ఈ గుళ్ళో అందరూ ఉన్నారు. అప్పలనాయుడు, అవునా, అసలు మీ కొడుకు ఎక్కడ ఉన్నారు, గుళ్ళోనే ఉన్నారు, నా కూతురు అమ్మాయి గారు కూడా గుళ్ళోనే ఉన్నారమ్మా. అయితే అప్పలనాయుడు, నేను వాళ్ళిద్దరి పెళ్లి చేశాను కానీ వాళ్ళిద్దరి బంధాన్ని ముడిపెట్టలేకపోయాను, ఇదంతా నా వల్లే కదా జరిగింది, వాళ్ళిద్దరు క్షేమంగా ఉండాలంటే ఒకరి చేత ఒకరికి ఈ కంకణాలను కట్టించు. సరే అమ్మగారు అని అంటూ వెంటనే అప్పలనాయుడు కంకణాలను తీసుకొని రాజు పక్కన వచ్చి కూర్చుంటాడు. ఎరా అయ్యా, ఈ కంకణాలు నువ్వు అమ్మాయి గారు ఇద్దరు కలిసి ఒకరికొకరు కట్టించుకోండి, మీ బంధం ఎవ్వరు కూడా తుంచలేరురా. సరే నాన్న అని అంటూ ఆ కంకణాలను రాజు తీసుకుంటాడు. మరోవైపు విరూపాక్షి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడే ఈ లగ్న పత్రికను దేవుడి దగ్గర పెట్టి తీసుకొని వస్తాను అని అంటూ పంతులు గారు అక్కడి నుండి వెళ్తూ ఉంటే అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. అంతలో రాజు రూపకు సైగ చేయగానే వెంటనే రూప అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక రాజు మాత్రం ఫోన్ వచ్చినట్టుగా హలో అని విధంగా అంటూ అక్కడి నుండి లేచి వెళ్తూ ఉంటారు. ఏంటి రాజు, ఎందుకు నన్ను రమ్మన్నావు, అమ్మాయి గారు మన బంధం చిరస్థాయిగా ఉండాలంటే ఈ కంకణాలు కట్టుకోమని అమ్మగారు నాన్నగారికి ఇచ్చారంట, ఈ కంకణాలను మనం ఇద్దరం ఒకరికొకరు కట్టుకుందాం. అయినా రాజు, ఈ కంకణాలు కట్టుకుంటూనే ఉంటుందా, ముందు అత్తయ్య నా గురించి తెలుసుకోవాలి, నాన్న నీ గురించి అర్థం చేసుకోవాలి, అప్పుడే కదా అని విధంగా రూప అంటూ రాజు వైపు చూస్తూ ఉంటుంది. అయినా అలా కూడా ఉండాలమ్మాయి గారు, మన నమ్మకం కూడా ఒకటంటూ ఉండాలి కదా, అలా అని అంటున్నాను అని రాజు అనగానే సరే రాజు, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదంటాను అని అంటూ వెంటనే ఒకరికొకరు కంకణాలను కట్టుకుంటూ ఉంటారు. ఇక అదే సమయానికి వీడు ఎక్కడికి పోయాడు, మావయ్య గారు నేను వెళ్ళి రాజును పిలుచుకొని వస్తాను, వదిలే అమ్మ నేను వెళ్తాను,
వద్దు నేను వెళ్తాను మావయ్య గారు. అయ్యో వీళ్ళిద్దరు కంకణం కట్టుకున్నారో లేదో అని మనసులో అప్పలనాయుడు కంగారు పడిపోతూ ఉంటే అదే సమయానికి శ్వేత వచ్చి చూసేసరికి రూప అలా రాజుకు కంకణాన్ని కడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదంతా చూసిన రేణుక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాజు అని అంటూ ఉంటే అసలే గండాలు వచ్చాయి కదా, అందుకే అని కంకణం కడితే బాగుంటారని. మరి నీ చేతికి ఉన్న కంకణాన్ని ఏమంటారో నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా? ఏదో సాయం చేసినందుకు థ్యాంక్స్ అన్న మాత్రానికి ఇదంతా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. కడితే నేను కట్టిన కంకణమే ఉండాలి రాజు దగ్గర అని అంటూ రూప కట్టిన కంకణాన్ని తీసేస్తూ ఉంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావు శ్వేత? తను కట్టిన కంకణం నీ చేతిలో ఉండకూడదు రాజు అని అంటూ అలా కంకణాన్ని తీసి పడేయగానే దేవుడిపై పడిపోతుంది. ఇంకోసారి ఇలాంటివి చేస్తే మాత్రం మర్యాద దక్కదు, అర్థమవుతుందా? పదరాజు అని అంటూ అక్కడ నుండి రాజుని తీసుకుని వెళ్తూ ఉంటే రూప బాధపడిపోతూ ఉంటుంది. ఇక దేవుడి దగ్గర పడిన కంకణాన్ని చూస్తూ చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది.